అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజా. ప్రస్తుతానికి వచ్చేసి మనమైతే కర్నూలులో ఉన్నామండి. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో. కొంచెం నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. వీడియో అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మర్చిపోకండి. అలాగే ఏ ఊరి నుంచి వస్తున్నారనేది కామెంట్ చేసి చెప్పండి. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం మీకు చేసి అందించడం అయితే నాకు జరుగుతుంది. ఇదైతే మాత్రం చూసారు కదా ఏ విధంగా ఉన్నదండి. మనం కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మొత్తం స్టోరీ అయితే వివరిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ప్రస్తుతానికి వచ్చేసి మనం అయితే కర్నూలులో ఉన్నామండి. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ అన్నమాట. ఇదైతే మాత్రం ఇదే మనం చూడడానికి వెళ్తున్నాం. మనం అయితే మాత్రం ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది దీని ఫుల్ స్టోరీ ఏంటనేది మనకు తెలిసి చెప్తానండి. నేనైతే మాత్రం చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది. నాకు తెలిసిన కాడికి అయితే నేను చెప్తానండి. తెలియనప్పుడు మనం ఏం చేయలేము. వచ్చినామండి మనం అయితే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇదండి చూసారు కదా ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా మూవీస్ కూడా చాలా తీయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ దీని గురించి మొత్తం తెలుసుకుందాం అనమాట. అప్పట్లో రాజుల కాలంలోనే ఏమొచ్చి ఇది అయితే కట్టడం అయితే జరిగిందండి. మొత్తం రాయితోనే కట్టారు. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను. మొత్తం అంతా ఏ విధంగా ఉన్నది అనేది ప్రతి ఒక్కటి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవ్వండి మనం వెళ్తున్నామండి. ఇప్పుడు అయితే ఏ విధంగా ఉంటుందని మనం చూపిస్తాను నేను ప్రతి ఒక్కటిని. అండి బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాం అండి. చూసారు కదా ఎంత మొత్తం రాయితో కట్టింది. మొత్తం చాలా హైట్గా ఉన్నదన్నమాట. వచ్చేసి మనం ఇవ్వటండి మన లాస్ట్ మనం అంతా లోపలికి ఎంటర్ అయినాం అనమాట. ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. చూడండి ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మర్చిపోకండి. ఇది కొండారెడ్డి బ్రిడ్జ్ అంటారు. చాలా వరకు ఏమైతే కొండారెడ్డి గుడిసె కూడా అంటారు. ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే చూసి చూడండి ఎంత బాగుంది అనేది. మొత్తం రాయితోనే కట్టారు. చాలా అద్భుతంగా ఉన్నది చూసారా. మొత్తం డిజైన్ ఎలా ఉన్నది చూడండి. కొన్ని ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇవ్వండి మొత్తం ఇది కూడా రాయితోనే కట్టారు. మొత్తం డిజైన్గా ఉన్నది చూడండి. చూసారా. ఇవ్వండి కొండారెడ్డి బ్రిడ్జ్ పైకొత్త వచ్చినాము. ఇవ్వండి ఇది అయితే మాత్రం పాత కట్టడం అనమాట. ఇదైతే మాత్రం ఇందులో ఏంటంటే రాజులు వాళ్ళు నివసించేవారు అనమాట. ఇక్కడైతే మాత్రం ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఏమొచ్చి ఇందులో దాగుకొని ఇది ఇవ్వరు. ఇందులో వంటది వండుకొని రాత్రిపూట అంతే చేతి తీర్చుకున్నారు అనమాట. పడుకునేవారు అనమాట. ఇక్కడైతే మాత్రం ఇక్కడ వచ్చేసి సొరంగం ఉన్నదనమాట. ఇక్కడ సొరంగం అయితే మాత్రం చాలా అంతే ఎక్కడికైతే ఉన్నదనేది మనకైతే పూర్తిగా తెలియదండి. సొరంగ మార్గం అండి. సొరంగం ఇది ఎక్కడికైతే ఉన్నదని మనకైతే తెలియదు పూర్తిగా. సొరంగం ఇంకా పైకి వెళ్దాం. ఏ విధంగా ఉన్నదని చూపిస్తాను మీకు. వచ్చేసి చూడండి కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తం రాయితోనే కట్టారు. పైన వచ్చేసి ఈ విధంగా ఉన్నది. ఈ పక్కన హోల్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ హోల్స్ అయితే మాత్రం ఎవరైనా శత్రువు వస్తే అటాక్ చేయడానికి అనమాట. ఇక్కడ వచ్చేసి గనులతో గురి చేసి ఇచ్చేసేవారు అనమాట. ఇదైతే మాత్రం శాటిలైట్ పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి అయితే మాత్రం అటాక్ చేసేవారు. అంటే శత్రువు ఎవరైనా వచ్చి చూస్తున్నట్టుగా చూసుకొని మొత్తం రానేది చూసుకొని ఏమొచ్చి గన్నలతో అటాక్ చేసేవారు అనమాట. ఇవ్వండి అప్పుడు ఏమొచ్చి ఇక్కడ కూర్చొని ఉండేవారు అనమాట. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. చాలా అద్భుతంగా ఉంది కదా. మొత్తం వచ్చేసి రాయి కట్టడండి అండి. ఈ అప్పట్లో ఇంత పెద్ద టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియదు. కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాలి అయితే మాత్రం చాలా దారుణంగా వేస్తుందండి. చాలా అద్భుతంగా ఉన్నది. ఇది కొండారెడ్డి బ్రిడ్జ్ అంటారు. బస్ స్టాండ్ నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. చుట్టూ చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నది. చూసారు కదా ఏ విధంగా ఉన్నది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గన్నలతో అటాక్ చేసేవారు అనమాట. అక్కడ నుంచి చూడండి మొత్తం రాయితో కట్టింది. చూడండి ఎంత హైట్ ఉన్నదో. దీని గురించి అయితే మనకైతే తెలియదండి.
ఎందుకంటే చెప్పి కూడా మనం మంచిది కాదు. అది సరే కదా, ఎంత అద్భుతంగా ఉన్నదని చూడండి, ఎంత హైట్ ఉన్నది. నేను నించుంటే ఎలక్ట్రికల్లా ఉన్నాను దీని కింద. చాలామంది వచ్చి వీడియోలు ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు. వర్షం కూడా పడేటట్టు ఉంది బాగా. అక్కడక్కడ లైట్ తుప్పర్లు పడుతున్నాయండి. వర్షం అయితే మాత్రం గాలి అది ఎలా చేస్తుంది చూస్తారు కదా. ఫస్ట్ నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే ఇలా ఉన్నది ఈ విధంగా కొండారెడ్డి బ్రిడ్జ్. ఆగి ఫస్ట్ నుంచి అంతే ఫ్రంట్ నుంచి అన్నమాట. ఇది ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఈ విధంగా ఉన్నది. ఇక్కడ దాకా మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. నేను పైన ఉన్న చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం రాయి కట్టడేనండి. అంత అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉందో చూడండి, ఎంత బాగున్నది. ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది మొత్తం తెలియదు, కానీ చూడడానికి అయితే మాత్రం మంచి బ్యూటిఫుల్ ప్లేసు. చూడడానికి అయితే అదొక అద్భుతమైన నగరం అనొచ్చు, చెప్పచ్చు. చూసారు కదా, ఇక్కడైతే మాత్రం టికెట్ ఎలాంటిది ఏమి ఉండదండి. మామూలుగా ఎవరైనా రావచ్చు, సాయంత్రం పూట ఎవరైనా చూసుకోవచ్చు. ఉదయం వెళ్తే ఉదయాన్నే వెళ్ళండి, లేదంటే సాయంత్రం వెళ్ళండి. ఎందుకంటే ఈ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కర్నూలు అయితే మాత్రం. సరే కదా, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో కట్టడం అయితే మాత్రం. మీరు చూడడానికి అయితే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి చూడడానికైతే. ఇక్కడ సర్లేరు నీకు ఎవ్వరు సినిమా కూడా మూవీ షూటింగ్ కూడా జరిగింది, కాకపోతే అది సెట్. ఇదైతే రియల్గా అయితే ఇక్కడైతే చేయలేదు. ఇదే కొండారెడ్డి బ్రిడ్జ్ కూడా చూపిస్తారు. సర్లేరు మీకు ఎవరు సినిమాలోని దీన్ని ఏమంటారు అంటే కర్నూలులో షూటింగ్ తీసినట్టు చూపిస్తారు, కానీ కొండారెడ్డి బ్రిడ్జ్ మామూలు అది ఒక సెట్ అనమాట. అదైతే రియల్ అంతా ఇక్కడ వచ్చి తీయలేదండి ఇక్కడైతే మాత్రం, కానీ చూపిస్తారు. చూసారు కదా ఏ విధంగా ఉన్నదనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చూసారు కదా, ఇంత దిగుదామండి, మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఏ విధంగా వెళ్ళిన తర్వాత ఏ విధంగా చూద్దాం అనుకోండి. దూరం నుంచి వస్తే ఇంత ఇలా ఉన్నది. ఈ పక్కన వచ్చేసి జిల్లా కోర్టు లాంటిది అన్నమాట. పక్కన ఉన్నది బాగుంటుంది, అంత హైట్ ఉన్నది చూడండి. చూసారు కదా అద్భుతంగా ఉన్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. చూడడానికి అయితే మాత్రం చాలా హైట్ ఉన్నదండి, చాలా అద్భుతంగా ఉన్నది. అప్పట్లో ఇదంతా రాయితో ఎలా కట్టారో, ఇంత హైట్గా ఎలా కట్టారో చిన్న చేసి అప్పుడు అంత చిక్కట్లేదు. చూడడానికి అయితే మాత్రం చాలా హైట్ ఉన్నదండి అయితే మాత్రం, కానీ అది పగలో మనకు అంత దాని గురించి మనకు పెద్దగా తెలియదు. ఎంత హైట్ ఉన్నదండి, ఎంత హైట్ ఉన్నదో మనకు అది తెలియదు. కానీ అప్పట్లో ఇంత హైట్గా ఎంత ఎలా కట్టారనేది ఎవరికి ఇప్పుడు వచ్చి తెలియదు. అంత రాయి అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా ఎవరికి తెలియదు. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ ప్లేసు. నాకైతే మాత్రం నచ్చింది. ఓకే సూపర్. చూసారు కదా ఎలా ఉన్నదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఏ ఊరి నుంచి చూస్తున్నారనేది కామెంట్ చేసి చెప్పండి దయచేసి, ఎందుకంటే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది అనేది నాకు తెలియాలనుంది, అందుకనేసి. ఓకే ఉంటాను, బాయ్ బాయ్.